Goswami. Srila Prabhupada ki jai. Jai Om Vishnupada Paramahamsa Parivrajaka Stota Shatashi Srimad Bhakti Siddhanta Saraswati Goswami Srila Prabhupada ki jai. Ananta Koti Vaishnava Vrinda ki jai. Namacharya Srila Haridas Thakur ki jai. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तबिंद की जाय। श्री श्री राधा कृष्ण गोप गोपी गो श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की जाय। वृंदावन मथुरा धाम की जाय। नवदीप मायापुर धाम की जाय। भक्ति देवी की जाय। तुलसी देवी की जाय। समावेत भक्तवृंद की जाय। निताय गौर प्रेमानंदे हरि हरि हरि। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। Srimad Bhagavatam, Canto 3, Chapter 26, Fundamental Principles of Material Nature. This is wet. Srimad Bhagavatam, Tritiya Skandam, 26వ అధ్యాయం. Text 7. శ్లోకం 7. Tat asya samsritihi bandhah paratantriyam cha tatkritam bhavati akartuhu ishasya sakshinah nirvrita atmanah तदस्य संसितिर्बन्धः पारतन्त्र्यं च तत्कृतं भवत्यकर्तुरीशस्य साक्षिणो निर्वृतात्मनः तदस्य संसितिर्बन्धः पारतन्त्र्यं च तत्कृतं भवत्यकर्तुरीशस्य साक्षिणो निर्वृतात्मनः तदस्य संसितिर्बन्धः पारतन्त्र्यं च तत्कृतं भवत्यकर्तुरीशस्य साक्षिणो निर्वृतात्मनः
ప్రతిపదార్థము తత్ మిథ్యాభావన వలన అస్య బద్ధజీవుని సంస్కృతి బద్ధజీవనము బంధ బంధము పారతంత్ర్యం పరతంత్రము చ మరియు తత్కృతం దానిచే చేయబడి అగును అకర్తు అకర్త ఈశస్య స్వతంత్రుడు సాక్షిణః సాక్షిమాత్రుడు నిర్వృత ఆత్మనః స్వభావరీత్యా ఆనందమయుడు. తాత్పర్యం మరియు భాష్యం విష్ణువారు శ్రీల ప్రభుపాద వారు. భౌతిక చైతన్యమే జీవుని బద్ధ జీవనమునకు కారణము. అట్టి జీవనమందు ప్రకృతిచే అతనిపై వివిధ పరిస్థితులు బలవంతముగా రుద్దబడును. విశుద్ధాత్మ అకర్త అయినప్పటికీ అట్టి కర్మలకు పరమైనప్పటికీ అతడు ఆ విధముగా బద్ధ జీవనముచే ప్రభావితుడగును. భాష్యము. ఆత్మ పరమాత్మల నడుమ భేదమును గాంచని మాయావాద తత్వవేత్త జీవుని బద్ధస్థితి అతని లీలయేనని పలుకును. కానీ లీల అనేది పదము భగవత్ కర్మలకే అన్వయించును. అయినను మాయావాదులు ఆ పదమును దుర్వినియోగపరచుచు జీవుడు మలమును భక్షించు సూకరమైనచో అతడు ఆ లీలలను అనుభవించుచున్నాడని పలుకుతురు. ఇది అత్యంత ప్రమాదకరమైన వివరణము. నిజమునకు దేవదేవుడే సమస్త జీవులకు నాయకుడు మరియు పోషకుడు. అతని లీలలు సమస్త భౌతిక కర్మలకు పరమైనవి. అట్టి దివ్యముకు లీలలను జీవుల బద్ధ కర్మల స్థాయికి ఏనాడును దిగజార్చరాదు. బద్ధ జీవనమందు జీవుడు ప్రకృతి హస్తములందు బందీ అయినట్లుగా నిలిచి ఉండును. అది ఏది చెప్పినను అతడు నిర్వర్తించును. తన వంతు బాధ్యత ఏమీయును లేక అతడు కేవలము కర్మసాక్షిగా వర్తించును. శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధ విషయమున కావించిన అపరాధ కారణముననే ఆ విధముగా వర్తించుటకు అతడు నిర్బంధించబడును. గొప్ప శక్తివంతమైన మాయ దుస్తరమైనదని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు పలికినాడు. కానీ తన సహజ స్థితిని శ్రీకృష్ణుని సేవించుటేనని ఎరిగి ఆ సిద్ధాంతముపై జీవుడు వర్తించుటకు యత్నించినప్పుడు అతడు ఎంత బద్ధుడైనను మాయా ప్రభావము శీఘ్రమే నశించిపోగలదు. ఈ విషయము భగవద్గీత యందలి 7వ అధ్యాయమున స్పష్టముగా తెలుపబడినది. నిస్సహాయముగా తన శరణము నొందిన వారల రక్షణాభారమును శ్రీకృష్ణుడే స్వీకరించును. ఆ విధముగా మాయా ప్రభావము బద్ధ జీవనము తొలగిపోగలదు. విశుద్ధాత్మ నిజమునకు సచ్చిదానందము, నిత్యమైనది, ఆనందపూర్ణము, జ్ఞానపూర్ణము. అయినను మాయాబంధమున అది నిరంతరము జన్మము, మృత్యువు, జర, వ్యాధులను అనుభవించును. కనుకనే ఈ బద్ధ భౌతిక స్థితిని కుదుర్చుకొని కృష్ణ భక్తి భావనాయుక్తుడగుటకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించవలెను. దానిచే వారి చిరకాల దుఃఖములు ఎటువంటి కష్టము లేకుండా శమింపగలవు. సారాంశం ఏమనగా బద్ధ జీవుని కష్టములు ప్రకృతి ఎడ అతనికి గల ఆకర్షణ వలననే కలుగుచున్నవి. కనుక అట్టి ఆకర్షణను అనాత్మ అంటే భౌతిక పదార్థము నుండి శ్రీకృష్ణుని వైపునకు మళ్లించవలెను. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శితః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ
Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shri Vasadi Gaura Bhakta Vrinda. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Okay. So, we are continuing discussion on how living entity gets entrapped in material nature, and then how it gets influenced by material nature, and one after another the bondage continues. మన చర్చ కొనసాగిస్తున్నాము. ఎలాగా బద్ధజీవుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావంలో వస్తున్నాడు, ఎలాగా భౌతిక ప్రకృతి యొక్క ప్రభావంలో బంధనం అవుతున్నాడు. So yesterday we saw how because of ignorance, because of misidentification, Atma starts misidentifying itself with the body, with the modes and the workings of the modes. నిన్న మనం చూసాము ఈ జీవాత్మ ఈ ప్రకృతి గుణాలతో ఈ దేహంతో తనకు తాను తప్పుగా గుర్తిస్తుంది. So in today's words it is said that tad asya, that misidentification. సో ఈ రోజు ఈ శ్లోకంలో తదస్య అంటే ఆ మిథ్య భావన వలన, asya of the conditioned soul, అస్య అంటే బద్ధ జీవుని, samsriti bandha paratantyam cha tatkritam, is the cause of samsriti, bondage in this material existence of this soul. సంస్కృతి బంధ స్పారతంత్ర్యం చ తత్కృతం అంటే జీవాత్మ యొక్క బంధనం కోసం ఇది కారణం. బంధం అవుతుందంటే ఈ కారణం వల్ల. Because of this, akartuhu ishasya, akartuhu, the soul which in its original identity, which in its constitutional nature has nothing to do with this material world, he becomes the doer. దీని వలన విశుద్ధ ఆత్మ తన సహజ స్థితిలో ఉన్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఇందులో బంధమై ఈ విధంగా కర్మలు అనుహరిస్తూ ఉంటుంది. Because of being the sakshinaha, because of by the act of witnessing the activities of material nature and identifying with those activities. సాక్షిణః అంటే భౌతిక ప్రకృతికి కేవలం సాక్షి మాత్రంగా ఉంటూ అప్పుడు భౌతిక ప్రకృతితో తనకు తాను గుర్తిస్తుంది. అది తప్పుగా మిథ్యా భావన అనేది వస్తుంది. సో who is the doer of action? That's what we were discussing. Whatever is happening, who actually is responsible for that action? నిన్న మనం ఇదే చర్చిస్తున్నాం. కర్త ఎవరు కార్యం చేస్తున్నారు, ఎవరు దీనికి కారణం, ఏమైనా కార్యం జరగాలంటే. Okay, let's read from this is Baldev Vidya Bhushan commentary on the Bhagavad Gita verse, 5th
chapter 14th verse, na kartritvam na karmani lokasya sajati prabhu na karma phala sanyogam swabhavastu pravartate. The jiva does not become an agent or cause others to act. సో ఇప్పుడు బలదేవ్ విద్యాభూషణ్ యొక్క భాష్యం నుంచి చదువుతున్నాము. భగవద్గీత 5వ అధ్యాయం 14వ శ్లోకం. సో జీవుడు తన బద్ధ స్థితికి డస్ నాట్ బికమ్ an agent for cause for bondage. no agent means the doer. Agent who does జీవుడు కర్త కాదు ఇక్కడ అని చెప్పి, or cause others to act. ఇంకా ఇతరులు కూడా పని చేయడానికి ఆయన కారణం కాదు. He does not enjoy the results తర్వాత ఫలితం కూడా ఆయన అనుభవించాడు. or cause others to enjoy the results. ఇతరులను కూడా అనుభవించేలాగా చేయడు. This takes place by swabhava. ఇది స్వభావ రీత్యా జరుగుతుంది. In commentary, in this verse the Lord explains how the jiva with atma gyan does not perform action or cause anyone to act. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, జీవుడు ఏం కర్మ చేయడు, తర్వాత ఇతర వ్యక్తి కూడా కర్మ చేసేలాగా చేయలేదు. The master of the senses and body, the jiva, does not become an agent who makes other people perform action. సో ఈ ఇంద్రియాలకి అధిపతిగా జీవుడు ఇతరులకు కర్మ చేసేలాగా ఆయన కారణం అవ్వదు. Nor does he perform actions desirable for himself. ఆయన కోసం కూడా, ఆయన కోరికలు తీర్చడానికి కూడా ఆయన కర్మ చేయలేడు. He himself is not the doer. ఆయన స్వయంగా కర్త కాదు ఇక్కడ. Nor does he create a relationship with the results of action. ఆ విధంగా ఫలితంతో కూడా ఆయన సంబంధం ఏర్పరచుకోలేడు. With happiness or distress. సుఖంతో దుఃఖంతో. He does not become the enjoyer of results. ఈ విధంగా ఫలితాన్ని అనుభవించలేడు. Nor does he cause others to enjoy the results. తర్వాత ఇతరులు కూడా అనుభవించాలంటే ఈయన కారణం కాదు. Then who or what acts or makes others act? సో ఈ విధంగా ఇప్పుడు మరి ఎవరు ఇక్కడ కర్మ చేస్తున్నారు, ఎవరు కర్త ఇక్కడ, ఇంకా ఎవరు కర్మ చేసేలాగా ప్రేరేపిస్తున్నారు? Action takes place by swabhav, that is impressions of karma. కర్మ ఎలా జరుగుతుంది? స్వభావం ద్వారా. In this sentence, swabhava therefore indicates the jiva in conjunction with the body and senses arising from previously described pradhana through those impressions. సో ఇక్కడ స్వభావం పదం యొక్క అర్థం ఏంటంటే, జీవుడు తన భౌతిక దేహం ఇంద్రియాలతో కలిసి ఉండడం. ఎక్కడి నుంచి ఉద్భవించినాయి? పూర్వం ప్రధానం నుంచి అది ఉద్భవించిన భౌతిక దేహంతో జీవుడు కలిసి, ఇది స్వభావం. This covered jiva becomes the doer and the cause of others acting. ఈ భౌతిక దేహంతో కప్పివేయబడ జీవుడు అంటే బద్ధ జీవుడు, ఆయన ఈ ఏదైనా కర్మ జరగాలంటే ఆయన కర్తగా ఇక్కడ అవుతున్నాడు. The jiva as an isolated entity is not the doer. తర్వాత ఈ భౌతిక శరీరం లేని జీవుడు ఆయన కర్త కాదు. So jiva as an isolated entity is not the doer, but the jiva which is under the influence of swabhava is imitating the action, is thinking that actually all this action is my action, that is the doer. సో కేవలం జీవాత్మ అంటే శరీరం లేకుండా కేవలం జీవాత్మ కర్త కాదు. శరీరంతో కలిసి ఉన్న ఆత్మ అది కర్తగా ఇక్కడ అవుతుంది. So like for example, now I am moving my hand. This hand is moving. ఉదాహరణకు ఇప్పుడు నేను నా చేయి ఊపుతున్నాను. This hand is made up of prakriti, matter. సో ఈ నా చేయి ఈ భౌతిక పదార్థాలతో తయారైంది. It is not constitutionally Atma's hand. ఆత్మ యొక్క చేయి కాదు ఇది. It is a matter. It is not Atma. It doesn't belong to Atma. ఇది ఆత్మ శరీరానికి చెందినది కాదు, ఇది జడ పదార్థం.
But the conditioned soul thinks that this is his hand. కానీ బద్ధజీవిగా అంటే ఏమనుకుంటుంది అంటే ఈ చెయ్యి అనేది నా చెయ్యి అని అనుకుంటుంది. So when the hand is moving, the Atma is, because of misidentification, is thinking or is imitating the action of this hand. That, oh, I am moving, I am dancing, I am. So when he sees, witnesses, and then he thinks, this is I am. So I am doing this, I am doing this. In this way, he becomes the doer. సో ఇక్కడ బద్ధ స్థితిలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే ఈ చెయ్యి పనిచేస్తుందో లేకపోతే ఊగుతుందో ఏదైనా పని జరుగుతుందో అప్పుడు ఎందుకంటే ఈ బద్ధజీవి మిథ్యాభావన ఉంది కాబట్టి దేహంతో తన గుర్తింపు నేనే ఈ దేహం అనుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ దేహం ఏదైనా పని చేస్తుందో జడ పదార్థం పనిచేస్తే నేను ఈ పని చేస్తున్నా నేనే కడతా అని అనుకుంటుంది. So because of that misidentification, it becomes the doer as well as the enjoyer of the happiness and distress which is experienced as a result of those actions. అందుకే ఈ మిథ్యాభావన వల్లనే బద్ధజీవి ఏమనుకుంటుంది నేనే కడతా కాబట్టి ఏదైతే ఆ కర్మ జరిగిన తర్వాత కర్మ ఫలితం ఏదైతే వస్తుందో సుఖం కానీ దుఃఖం కానీ దానికి నేనే అనుభవించేవాడిని అని అనుకుంటుంది. But responsibility lies with the jiva because ultimately it got influenced and it misidentified. Oh, I am this. So that's an action. No? That's an act. That I am doing this. He is misidentifying. So because of that, that connection happens. So therefore it is responsible for ఈ విధంగా bondage. భౌతిక బంధనం జరగాలంటే జీవుడు కూడా దీనికి కారణం. ఎందుకంటే జీవుడు ఏం చేస్తుంది ఈ భౌతిక శరీరంతో తనకు తాను తప్పుగా గుర్తిస్తుంది, మిథ్యాభావంలో ఉంది కాబట్టి జీవుడు కూడా కారణం ఈ బంధనానికి. So this is the role of jiva which it plays in the whole cycle of causation. Causation. సో ఈ మొత్తం సృష్టి జరగాలంటే కార్యం జరగాలంటే జీవుడి యొక్క ప్రధాన రోల్ పాత్ర ఇది అన్నమాట. No, not in the causation of the సృష్టి, in the causation of action. ఏదైనా కర్మ జరగాలంటే అప్పుడు జీవుడి యొక్క ప్రధాన పాత్ర ఈ విధంగా జీవుడు పనిచేస్తుంది అనమాట. మనం we cannot say that the soul, conditioned soul, has no role to play at all. It's just zero. It's just nothing, no role to play. We cannot say like that. ఈ బద్ధజీవి అసలు కడతానే కాదు, అది ఏం పని చేయదని చెప్పనికి లేదు, మనం అలా చెప్పలేం. So acharyas give an argument for this. ఆచార్యులు దీన్ని సమర్థించడానికి ఒక వాదన చెప్తున్నారు. శాస్త్రార్థవాత్. శాస్త్ర హ్యాస్ ఎ మీనింగ్. శాస్త్రార్థం అంటే శాస్త్రానికి ఒక అర్థం అనేది ఉంది. సో శాస్త్ర ఈజ్ డైరెక్టెడ్ టు కండిషన్డ్ సోల్స్, కరెక్ట్? శాస్త్రం అనేది మనలాంటి బద్ధజీవుల కోసం ఉద్దేశించబడింది. If in our present status we have nothing, we cannot do anything, we just don't do anything, then how Shastra will help us? ఒకవేళ ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితిలో ఒకవేళ మనం అసలు ఏం చేస్తలేం, మనకు దేంతో సంబంధం లేదు, మన కర్తనే కాదని అనుకుంటే అప్పుడు ఈ శాస్త్రం మనకు ఎలా సాయం చేస్తుంది? Who hears the Shastras? Who understands the Shastras? ఎవరు శాస్త్రాన్ని వింటారు, ఎవరు అర్థం చేసుకుంటారు? If I am not acting, నేను పని చేయట్లే అంటే then I am not understanding, I am not hearing. And who responds to the Shastra's instructions? నేను పని చేయట్లే అంటే అప్పుడు నేను వింటలేను, నేను అర్థం కూడా చేసుకుంటలేను. అప్పుడు ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు దాన్ని ఆచరిస్తారు? Krishna tells Arjuna, yatechasi tatha kuru. కృష్ణుడు చెప్తున్నారు అర్జునుడికి, యథేచ్ఛసి తథా కురు. So whom Krishna is telling to? కృష్ణుడు ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు? To his own modes. ఆయన త్రిగుణాలకే చెప్తున్నారా? But modes are under Krishna's construction, Krishna's control. No? He says, Mayadhyakshena prakriti suyate se characharam. Modes are completely under his control. And then he is telling, Yathechasi tatha kuru. So this is a contradiction. If only modes, if the jiva, if the soul has got
nothing, it's no zero doership, there's no role to play at all in that, then what is the point of Krishna's telling, now you do whatever you want? To whom is he telling? Who is going to listen? Who is going to respond to that? సో ఈ గుణాలన్నీ కూడా కృష్ణుడి యొక్క నియంత్రణలో ఉన్నాయి. కృష్ణుడు చెప్తున్నారు మయా అధ్యక్షతను శ్వేతే సచరాచరం. సో ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నారు నీ ఇచ్చానుసారం పనిచేయి అంటే ఎవరితో చెప్తున్నారు? ఆయన గుణాలు అయితే ఆయన నియంత్రణలో ఉన్నాయి. గుణాలకి ఎలా చెప్తారు? ఎవరు వింటున్నారు? ఎవరు అది ఆచరిస్తారు? ఎవరికి కృష్ణుడు చెప్తున్నారు? So whole Shastra is filled with instructions. Do this, don't do this. If you will do this, you will suffer. If you do this, do this, do this. So if it is not for Jiva, these instructions, that means Jiva can follow, that means Jiva can act. Then for whom these instructions are? For himself? For Krishna himself? No, it cannot be for Krishna himself. Then for whom? Dead matter? Dead matter you cannot instruct. We cannot instruct, okay, Paul, now you go here, there. We cannot instruct matter. Matter, there is no point of instructing matter. శాస్త్రం అంతా ఇటువంటి సూచనలతో నిండి ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకూడదు, మీరు ఇలా చేస్తే మీకు దుఃఖమే వస్తుంది. సో ఈ విధంగా మొత్తం ఈ సూచనలతో నిండిపోయి ఉంది. సో ఎవరి కోసం ఈ సూచనలు ఉన్నాయి? ఇప్పుడు కృష్ణుడు జీవుడు కోసం చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్తాం జీవుడు ఏం పని చేయదు, దానికి దేంతో సంబంధం లేదు. మరి కృష్ణుడు ఎవరితో చెప్తున్నారు? ఆయన సొంతంగా చెప్తున్నారా లేకపోతే ఎవరితో చెప్తున్నారు? జడ పదార్థం చెప్తున్నారంటే జడ పదార్థానికి మనం ఏం ఆదేశించలేం. ఇక్కడ నుంచి లే, అక్కడ పో అనేసి అదేం చేయలేదు జడ పదార్థం. మరి ఎవరితో చెప్తున్నారు? So soul has a role to play, but is not the only doer. Prakriti, so many other doers are there. జీవాత్మ ఇందులో కారణం ఉంది, అది కూడా పాత్ర వహిస్తుంది. కానీ అదొకటే కర్త కాదు, ఇక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి. The role played by the soul is imitating the actions done by body, that means by the material modes. ఇక్కడ జీవాత్మ ఎలా పనిచేస్తుంది? అది కేవలము ఈ భౌతిక త్రిగుణాల చేత ఏదైతే కార్యం జరుగుతుందో దాన్ని అనుకరిస్తుంది అంతే. Some example, something is coming like this Bhasmasur. There was one Asura and who got a benediction that on whoever head he will put his hand, he will immediately die. ఉదాహరణకు భస్మాసుర్, ఆయనకు వరం వచ్చింది, ఎవరి తల మీద చేయి పెడితే ఆయన భస్మం అయిపోతాడు. And then he wanted to try putting the hand on Lord Shiva itself first, who gave him the benediction. అప్పుడు ఆ వరం రాగానే వెంటనే శివుడు ఆయనకు వరం ఇచ్చారు. వెంటనే శివుడు యొక్క తల మీద చేయబెట్టాలని ప్రయత్నించాడు. Then Lord Shiva had to go to Vishnu, please what to do something. అప్పుడు వెంటనే శివుడు కృష్ణు యొక్క ఆశ్రయం తీసుకోవాల్సి వస్తుంది. So then Lord Vishnu bewildered that Asura and made him dance. So he was imitating the dance of Vishnu. Whatever Vishnu was doing, he was dancing. సో తర్వాత విష్ణు ఏం చేశారు, ఆ అసురుడిని మోహం చెంది ఆయన ఎలా చేస్తే అలా అనుకరించేలాగా చేసి, సో విష్ణు అక్కడ నృత్యం చేస్తున్నారు, ఆయన కూడా నృత్యం చేయడం ప్రారంభించాడు. And during the dance, Lord Vishnu kept his hand on his head. ఆ నృత్యంలో విష్ణు ఆయన చేయిని ఆయన తల మీద పెట్టుకున్నారు. So that Asura also kept his hand on him. అప్పుడు అది చూసి on his head. ఆ అసురుడు కూడా ఆయన చేయి ఆయన తల మీద పెట్టుకున్నాడు. And so he was finished. అప్పుడు భస్మం అయిపోయాడు. So like that, the soul, because it is not matter in that sense, in its isolated entity, it has nothing to do. It does not do any of these actions. ఇప్పుడు ఈ జీవాత్మ దానికి ఎందుకంటే అది ఈ జడ పదార్థం సంబంధం లేదు. సో ఈ జడ పదార్థం విడిగా ఉన్నప్పుడు దానికి అసలు ఈ జడ పదార్థం ఈ శరీరంతో ఎటువంటి సంబంధం లేదు. అది ఏం చేస్తుంది దానికి సంబంధం లేదు. But the jiva desires to enjoy, separate from Krishna, and therefore comes in contact with Maya, and therefore thinks that okay, I can enjoy, and starts imitating Maya's actions. This is soul's doership. This is how he acts. So therefore he is responsible cause. కానీ జీవుడు కోరుకుంటుంది, నేను కృష్ణుడికి వేరుగా నేను భోగించాలి, నేను అనుభవించాలి. ఆ కోరికతో
మాయ యొక్క సంపర్కంలో వచ్చి మాయ ఎలా పనిచేస్తుందో దాన్ని కేవలం అది చూసి అనుకరిస్తుంది అంతే. But like, say for example, hog is relishing stool. So Atma has got nothing to do with relishing stool. So this is action of the modes. It is not per se the action of the soul. It is actually the action of this. But it is misidentifying actually. This is I am testing this. This is nice. This is the misidentification. ఉదాహరణకు ఒక శూకరము మలాన్ని ఆస్వాదిస్తుంది. ఆత్మకి ఆ మలాన్ని తినడంతో ఎటువంటి సంబంధమే లేదు. అది కేవలం త్రిగుణాల వల్ల ఆ శరీరంలో మలాన్ని భక్షిస్తుంది, కానీ ఆత్మకేం సంబంధం లేదు. కానీ ఆత్మ తనకు తప్పుగా గుర్తిస్తుంది, నేను ఈ శూకరుణ్ణి, అందుకే ఆ మలాన్లో రుచి అనేది వస్తుంది దానికి. A fish is enjoying in water, a bird is enjoying in sky. So these are not, this enjoyment and or distress is not per se the quality of the Atma. It is imposed on the Atma because of that misidentification with the modes, with the body. నీళ్ళలో ఒక చేప భోగిస్తుంది, అనుభవిస్తుంది. ఆకాశంలో పక్షి అనుభవిస్తుంది. ఏదైతే సుఖం దుఃఖం ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఇది ఆత్మ యొక్క లక్షణం కాదు. ఈ ఆత్మ ఈ సుఖం దుఃఖం ఎందుకు అనుభవిస్తుంది అంటే శరీరంతో, ఏదైతే శరీరంలో ఉందో ఆ శరీరంతో తనకు తాను తప్పుగా గుర్తిస్తుంది, నేను ఈ శరీరం, సో శరీరానికి వచ్చే సుఖం అది అనుభవిస్తుంది. As far as the action is concerned, so in the human birth, even that independence is there to select our action, which modes we want to select. So that little independence is again given to the soul in the human form. ఇప్పుడు కర్మ గురించి చూస్తే ప్రత్యేకంగా ఈ మానవ శరీరంలో ఈ జీవితంలో ప్రత్యేకమైన స్వాతంత్రం ఇవ్వబడింది. సో ఎటువంటి కార్యం మనం చేయవలెను, ఏ గుణాల్లో మనం చేయాలి అనేది ఆ ఎంచుకునే స్వాతంత్రం అనేది మనిషికి ఉంటుంది. That action in the three modes chosen by the soul in the human form is also not that action of the soul per se. It is also material action. It is not the action of the soul per se. So still it cannot be said that he's the doer. Soul in the original constitution position is not the doer because these actions are not actually per se the action of the soul. ఇప్పుడు ఈ మానవ దేహంలో కూడా ఏ కార్యం చేయాలో ఏ గుణంలో చేయాలో అనేది ఎంచుకునే స్వాతంత్రం ఉంది, కానీ ఆ యొక్క కార్యం కూడా అది ప్రత్యేకంగా ఆత్మకి సంబంధించింది కాదు. ఎందుకంటే ఆత్మ యొక్క కార్యం ఏదైతే మానవ దేహంలో కూడా చేస్తున్నా అవి కూడా భౌతిక కార్యమే, ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మకి ఈ గుణాల్లో పనిచేయడం అనేది ఆత్మకు సంబంధించిన కార్యం కాదు. బట్ బికాస్ ఆఫ్ దట్ misidentification under the influence of three modes, it is identifying I am doing, so this is its role. I am doing it, this connection, I am doing it, I am doing it. So this is the Atma's role to play in that. That Atma can change. No, I want to do this. No, I want to imitate this dance. I want to imitate this dance. That choice is there, available with the Atma. సో ఇక్కడ ఆత్మ యొక్క పాత్ర ఏంటంటే ఈ యొక్క శరీరంతో ఈ భౌతిక ప్రకృతితో తప్పుగా భావిస్తుంది, తనకు తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. కాబట్టి అది కేవలం అనుకరిస్తుంది. అదే తర్వాత అనుకుంటుంది ఇది నేను చేస్తున్నా, అందుకే దాన్ని నేను అనుకరిస్తాను అనేసి ఆ భావంతో ఉంటుంది ఆత్మ. So therefore that is the doership, na? Choosing. I want to dance tamoguna dance, rajoguna dance, satoguna dance, or completely give it up, Krishna consciousness. So that choice is there with the soul. So ఆత్మతో ఈ యొక్క ఎంచుకునే స్వాతంత్రం అనేది ఉంది. నేను తమగుణంలో నృత్యం చేస్తానా, లేకపోతే రజోగుణంలో నృత్యం చేస్తానా, లేకపోతే సతోగుణంలో, లేదంటే అంతా వదిలేసి కృష్ణ చైతన్యంలో కృష్ణుడి కోసం నృత్యం చేస్తాను. So when choice is there, that means the responsibility comes, because there is choice. Choice means then you are responsible. If there is no choice, then one cannot be held responsible. సో ఇక్కడ స్వాతంత్రం ఉన్నది, ఎంచుకోవాలని మనకు ఆ అవకాశం ఉంది. కాబట్టి మన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎంచుకోవడం అనేది లేదు, అసలు స్వాతంత్రమే లేదు, అప్పుడు మన బాధ్యత కూడా ఉంటుంది, మన కారణమే కాదు అక్కడ. If we hold the stick and beat someone,
the stick cannot be held responsible because there is no question of choice in matter. It is just dead. ఇప్పుడు కర్ర తీసుకొని కొట్టాము, దానికి కర్ర కారణం కాదు, కర్ర బాధ్యత వహించదు. ఎందుకంటే కర్రకు అటువంటి సాత్రం లేదు, అది ఏం చేయాలా చేయొద్దా అని ఎంచుకోలేదు, అది జడ పదార్థం. So therefore we have some independence in human form of life, and by properly utilizing that independence we can understand, okay, I am imitating this dance, tamoguna dance, rajoguna dance, for so many births, and because of that I am unnecessarily also taking the pains and pleasure which has nothing to do with me, as if my pains and pleasure. So let me now dissociate with this and surrender to Krishna. So that is again full doership of Atma. When surrender, that is completely, that doership is clearly only Atma's action. That is nothing, material nature has nothing to do with it. That is pure action of the Atma. సో ఈ విధంగా మనకు ఈ స్వాతంత్రం అనేది ఉంది. ఇప్పుడు అంటే మానవ జీవితంలో ఈ స్వాతంత్రం ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు నేను ఈ రజగుణంలో తమగుణంలో నేను నృత్యం నేను అనుకరిస్తూ ఉన్నాను. తర్వాత ఈ యొక్క అనుకరించడంలో అనవసరంగా రకరకాల కష్టాలు దుఃఖాలు నేను ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ మానేసి కేవలం కృష్ణుడికి శరణం పొంది కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం పనిచేస్తాను. సో ఎప్పుడైతే ఆ యొక్క కార్యం ఎంచుకుంటుందో అది పూర్తిగా ఆత్మకు సంబంధించిన కార్యం, అది దేహాంతో సంబంధం లేనలేదు, అది ఆత్మ యొక్క, అది అప్పుడు ఆత్మ కర్త అవుతుంది. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క శరణాగతి పొందుతుందో అది ఆత్మ కర్తగా పూర్తిగా అదే కర్త ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్? ఏమైనా ప్రశ్నలు? Devotional service, that performing, chanting, reading, hearing. So, but it's in conditioned state only. Still, that we can say Atma is doing. It's no soul. That conditioned state. Okay, what's the question? ఇప్పుడు మన సాధనలో భక్తియుక్త సేవలో మనం జపం చేయడం, శ్రవణం, కీర్తన ఏవైతే చేస్తున్నామో మనం ఇప్పుడు చెప్పొచ్చా కేవలం ఆత్మనే చేస్తుంది, ఇక్కడ గుణాల యొక్క ప్రభావం లేవు? Means to the degree that we are doing it with Krishna consciousness, to that degree it is transcendental. It is not influenced by modes. But to the degree it is under the modes, therefore is bhakti under satoguna, bhakti under rajoguna, bhakti under tamoguna, chanting is under satoguna, rajoguna, tamoguna, or transcendental chanting. So it's like both things are always combined. Modes action is also happening, our desire, our independence is also acting. Both things are acting together till we reach pure stage. సో ఎంతవరకు అయితే మనం కృష్ణ చైతన్యంలో ఆ యొక్క కార్యం చేస్తామో అంతవరకు అది దివ్యంగా ఉంటుంది. అప్పుడు అందులో త్రిగుణాల యొక్క ప్రభావం లేదు. కానీ మన యొక్క చైతన్యం బట్టి ఇప్పుడు మనం తమగుణంలో కార్యం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు జపం చేయడం, తమగుణంలో జపం అంటాము, సతగుణంలో ఉంటూ జపం చేయడం, లేకపోతే పూర్తిగా గుణాలకి అతీతంగా ఉన్న జపం. సో ఈ త్రిగుణాల యొక్క ప్రభావం, తర్వాత మన యొక్క స్వాతంత్ర్యం, మనం సేవ చేయాలని ఆ యొక్క కోరిక, ఆ స్వాతంత్రం, ఈ రెండు పనిచేస్తాయి. ఎప్పుడైతే పూర్తిగా మనం విశుద్ధ స్థాయికి వచ్చే వరకు ఈ గుణాల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. Few years earlier. Voltage. Yeah, voltage. Yeah, that is there. That soul in the situated in the region of heart is the source of all energy. It activates the whole body and everything. So when the soul leaves, everything dies. But that's not voltage in the sense that it's material, that voltage.
but it is an energy that activates the material energy, material body. ప్రశ్న ఏంటంటే ఆత్మ ఇంతకుముందు నేను విన్నాను అంటే ఈ శరీరం నడవడానికి సమాధానం. సో ఆత్మ నుంచే శక్తి అనేది వస్తుంది శరీరం నడవడానికి. అంటే ఆత్మ ఉండడం వల్ల ఆ యొక్క శక్తితో ఈ భౌతిక దేహం అనేది జడ పదార్థం ఇప్పుడు పనిచేస్తుంది. సో ఇక్కడ ఆ ఉదాహరణ ఇక్కడ డైరెక్ట్గా భౌతికంగా ఏదైతే కరెంట్ వోల్టేజ్ వస్తుందో ఆ విధంగా వోల్టేజ్ ఏమి రావట్లేదు, బట్ శక్తి అనేది వస్తుందని అర్థం. So there is interaction between spirit and matter. That interaction is there. So there is some way how spirit, which is completely spiritual, it influences the material energy, and material energy can influence the spirit. So that connection is there. ఈ సంబంధం అనేది ఉంది. ఆత్మ ఏదైతే పూర్తిగా ఆధ్యాత్మికమైనదో, తర్వాత ఈ జడ శరీరం, ఈ రెండిట్లో సంబంధం ఉంది. ఈ ఆధ్యాత్మికమైన ఆత్మ ఈ శరీరం మీద ప్రభావం చేస్తుంది, అదేవిధంగా భౌతిక శక్తి ఈ జడ శరీరం ఆత్మ మీద ప్రభావం చేస్తుంది. But this interaction, this connection is not is of a different quality. Like asangoyam purusha, this soul, its inherent nature does not gets changed. It is just by closeness that this effect happens, but the nature does not change. కానీ ఈ యొక్క సంబంధం అనేది ఇది పూర్తి వేరేగా ఉంది. అంటే ఏదైతే సంబంధంలో ఈ యొక్క ఇంటరాక్షన్లో ఏదైతే ప్రభావం చెందుతుందో ఒకరినొకరికి, కానీ ఆత్మ యొక్క నిజ స్వభావం, నిజ రూపం, నిజ స్వరూపం అది మారుతలే అక్కడ యొక్క శరీరం యొక్క ప్రభావంలో. వేరే ప్రశ్న ఎవరు? సో ఇలా అనడం సరైనదా? ఆత్మకి బలవంతంగా పాపకార్యం చేయాలని బలవంతంగా ఏం జరుగుతలేదు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పూర్వ కర్మానుసారము. సో అక్కడ ఎంచుకోవచ్చు మనం ఈ కార్యం చేయాలా వద్దా అనేసి. మన స్వాతంత్రం అందులో ఉంటుందా? The soul is very much controlled by the moods, like almost like helpless. ఈ జీవాత్మ పూర్తిగా ఈ గుణాల యొక్క నియంత్రణలో ఉంది, పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంది. Till it surrenders to Krishna, till then it is completely controlled by the, means more or less completely controlled by the moods. కృష్ణుడికి పూర్తిగా శరణం పొందే వరకు ఈ గుణాల యొక్క పూర్తి నియంత్రణలో ఆత్మ ఉంటుంది. Some independence in the human form is there, but it is very less. మానవ జన్మలో కొంత స్వాతంత్రం ఉంది, కానీ చాలా తక్కువ. That to those souls who are more influenced by tamoguna, that independence will be even less compared to those who are in satoguna. తర్వాత ప్రత్యేకంగా ఆ వ్యక్తులు ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళకి స్వాతంత్రం చాలా తక్కువ ఉంటుంది, అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే. So this question was asked by Arjuna, na? Athakena prayuktoyam papam charati purushaha. Correct? So क्या है? कामेश क्रोधेश रजोगुण समुद्भवः महाशनो महापापा विद्येन विह वैरिणम. So this lower modes, when one is controlled by the lower modes, so he is like animal, almost like animal. No, he is unable to exercise any independence, almost. So it's like almost forced. He has no independence. He's like sleeping completely. In Satoguna, yes, then more independence is given. Then he can control. No, this is not good. I will not do it. But in Tamoguna, he is just driven by the moods. And when he is in pure goodness, then he is in
full independence as much as possible for the soul. Not independent like Krishna, but he is independent of the control of Maya. రజస్ తమో గుణం యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు అసలు స్వాతంత్రం లేనట్టే, ఎందుకంటే పూర్తి జంతు యొక్క స్థాయిలో ఉంటాడు. కానీ సత్వగుణంలో ఉన్నప్పుడు ఇది చేయాలా వద్దా అంటే ఆ స్వాతంత్రం అనేది ఉంటుంది. తర్వాత కానీ విశుద్ధ సత్వంలో వచ్చినప్పుడు అప్పుడు పూర్తిగా స్వాతంత్రం, అంటే జీవాత్మకి ఎంత అయితే స్వాతంత్రం ఉండాలో, అంటే కృష్ణుడు లాగా కాకుండా ఆ పూర్తిగా స్వాతంత్రం ఉంటుంది. అంటే పూర్తిగా మాయ యొక్క పట్టు నుంచి బయట వెళ్ళిపోతాడు ఆయన, ఇతర గుణాలకు ప్రభావంలో ఉండడు. But even a person in Tamoguna can also begin to take shelter of Krishna. So some independence is there. So always there is both things happening. Independence and influence of material nature. This is always a combination is there. Every time in human birth. In the other species, plants, animals, this independence is not there. It's just exercised by Maya. But in human life, there is always an interplay of both independence and control. Independence and control. Everything is a combination of this. మానవ జన్మలో తమగుణం ఉన్నప్పుడు పూర్తిగా స్వాతంత్రం లేనట్టు కాదు, స్వాతంత్రం అనేది ఉంది. ఎందుకంటే తమ గుణంలో ఉన్న వ్యక్తి కూడా కృష్ణుడికి శరణం పొందొచ్చు. సో ఎప్పుడు కూడా ఎటువంటి గుణంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మానవ జన్మలో ఈ స్వాతంత్ర్యం తర్వాత త్రిగుణాల యొక్క ప్రభావం అనేది రెండు పనిచేస్తుంది. టు కంటిన్యూ దిస్ వన్ స్మాల్ క్వశ్చన్, బికాస్ we see different species, like for example Rasikanand Prabhu, he made one mad elephant devotee, and Chaitanya Mahaprabhu made different animals. That is because of the influence of Rasikananda and Chaitanya Mahaprabhu. It's an extraordinary influence that even and their consciousness, spiritual consciousness can be raised because of that association. Gajendra. Yeah. Gajendra also remembers. Yeah, that also is. See, there also soul. That potency is there. So that influence of a material animal body was surpassed because of the previous bhakti which he did for Gajendra and like that. So potential is there. So it can be developed. In ordinary way it will not be developed. By extraordinary way it can be developed. So coming in contact with Chaitanya Mahaprabhu is an extraordinary circumstance like that. नहीं, शरीर भोगता है मतलब शरीर में वो एक्टिविटी हो रही है, मन भोगता है. मन भी एक ऐसा एलिमेंट है जो एक लेवल पर उसका अनुभव करता है, मतलब वो इस प्रकार की एक्टिविटी वहाँ होती है. लेकिन हम जो हैं हम उसको भोगते हैं, आत्मा भी भोगता है उसको. सुख दुख जो है मन का भी गुण है, आत्मा का भी गुण है. सुख दुख का अनुभव वो मन का भी गुण है, वो आत्मा का भी गुण है, दोनों का गुण है. कर्म फल आत्मा क्यों भोगता है? क्योंकि वो जो कर्म हो रहा है वो अपने को उससे आइडेंटिफाई करता है कि ये मैं कर रहा हूँ, क्योंकि वो उसमें आसक्त है कर्म के फलों में, इससे जो मिलेगा इसकी वजह से वो कनेक्शन हो जाता है. तो वो जो कर्म फल है वो उस तक पहुँचता है. जैसे वो उदाहरण है ना, फिल्म में कोई हीरो है या कोई विलेन है. अब अच्छा दूसरा उदाहरण देता हूँ. अभी हम कार में जा रहे हैं. ओह, आई एम स्पीकिंग इन विच लैंग्वेज? हिंदी. ओके. आंसर फॉर एवरीवन ना, इट शुड बी आंसर फॉर एवरीवन, नॉट फॉर देम. ओके, ठीक है. प्रश्न ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు శరీరం అన్ని పనిచేస్తున్నప్పుడు ఆత్మ ఎందుకు దీని యొక్క ఫలితం సుఖం దుఃఖం అనుభవిస్తుంది? సో దానికి సమాధానం, శరీరం పనిచేస్తుంది, కర్మ చేస్తుంది, అంటే ఎందుకంటే ఆత్మ యొక్క ప్రభావంలో. తర్వాత ఆత్మ ఏం చేస్తుంది, నేను శరీరం నేను ఇది చేస్తున్నా అని భావిస్తుంది. కాబట్టి ఆ యొక్క కనెక్షన్ వల్ల ఆ యొక్క ఫలితం కర్మ ఫలితం ఆత్మ అనుభవించాల్సి వస్తుంది.
नहीं, आपको तो जरूरत नहीं है ट्रांसलेट करने। ओ उड़िया, बहुत सारे लैंग्वेज है। ये जंक्शन पे बैठे हम लोग, सो मनी लैंग्वेज। तो हाँ, एग्जाम्पल। सो अगर हम एक अपनी कार में जा रहे हैं, अपने बहुत पैसे बहुत मेहनत करके कार खरीदी है, उस कार में जा रहे हैं और उस कार का एक्सीडेंट हो जाता है और हमें कुछ भी नहीं होता है, तो हमें बहुत दुख होता है फिर भी, हाँ। लेकिन अगर हम टैक्सी में जाते हैं, वही मॉडल है कार का, लेकिन वो टैक्सी है, ठीक है, उसका भी एक्सीडेंट होता है, हमें कुछ नहीं होता है, तो हमें कुछ नहीं होता है, हाँ, टैक्सी है, ठीक है। तो ये क्यों सुख दुख का अनुभव अलग हुआ? क्योंकि जस्ट आइडेंटिफिकेशन, ये मेरी है, नहीं ये टैक्सी है तो मेरी नहीं है, इसकी वजह से अंतर हुआ। ఉదాహరణకు ఒక మంచి కార్లో మనం ప్రయాణం చేస్తున్నాం. మన కారు చాలా ఖర్చు పెట్టి అది కొన్నాము. సో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది, కార్కి డ్యామేజ్ అయింది, కానీ మనకేం కాలేదు, కానీ మనం బాధపడతాం కార్కి ఏమైనా అయితే, ఆ దుఃఖం మనం అనుభవిస్తాం. అదే మోడల్ కార్ మనం ఒకవేళ ట్యాక్సీలో వెళ్తుంటే, ఆ ట్యాక్సీ మనది కాదు, ఆ కార్ మనది కాదు, దానికి కూడా ఏమైనా యాక్సిడెంట్ అయితే అప్పుడు దాంతో మనకు సంబంధం లేదు, సరే నాది కాదు ఇది అని మనం పట్టించుకోము, దుఃఖం కూడా అనుభవించము. సో ఎందుకంటే ఇక్కడ మనం ఇది నా కార్ అని గుర్తిస్తున్నాం కాబట్టి ఆ దుఃఖం మనం అనుభవిస్తున్నాం, దుఃఖం మనకు వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ అక్కడ ఇది నా కార్ కానే కాదు, అప్పుడు బాధనే లేదు. तो ये मिस आइडेंटिफिकेशन से हम जो काम कर रहे हैं वो भी हमें लगता है मैं कर रहा हूँ, और जो उसका प्रभाव हम पे होता है वो लगता है वो भी मुझ पे हो रहा है, दोनों चीज़ अपने ऊपर हम ले लेते हैं. సో ఈ మిథ్యా భావన వల్ల ఏదైతే మన పని జరుగుతుందో నేనేమనుకుంటున్నా, నేను చేస్తున్నా, తర్వాత ఏదైతే దానికి ఫలితం వస్తుందో అది కూడా నేనే అనుభవించాలి, అందుకే మనం అలా అనిపిస్తుంది. जब हीरो विलन को मारता तो बोलता हाँ मैं नहीं मारा, और जब विलन हीरो को मारता बोलता मुझको लग गया. तो ऐसे दोनों तरफ से होता है, करना भी और भोगना भी. సో సినిమాలో కూడా హీరో కొట్టినప్పుడు నిజానికి ఏం కొట్టాడు, కానీ వీళ్ళని ఏం చేస్తాడు, నాకే పడిందని ఆయన పడతాడు, కింద పడతాడు. అదేవిధంగా హీరో కూడా అలానే అనుకుంటాడు. हरे कृष्ण. श्रील प्रभुपाद की जय.